హెల్త్ అండ్ హెల్త్ 28% చూపిస్తున్నారు. సార్ యాక్చువల్గా ఆల్రెడీ ఒక 124 crores బిల్స్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఫైనాన్స్ లో ఉంది సార్. ఇంకా 186 crore బిల్స్ కూడా అప్లోడ్. You go and sit with them. If they are not listening, you come back to me. But no excuse. I'm very clear on that. Either మీ ఆఫీస్ లో మీరు హ్యాపీగా ఉండాలంటే అన్ని పని చేస్తూ ఉంటారు, లేదంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద కూర్చోండి, లేకపోతే మా ఆఫీస్కి వెళ్ళి కూర్చోండి. నేను అది సాగుతాం. అంతేగాని మీరు ఎన్ని ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం ప్రోయాక్టివ్, నాట్ రియాక్టివ్. బీ క్లియర్. ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ సార్ అవుతుంది సార్, ఎస్టిమేట్స్ వస్తుంది సార్. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫైనాన్స్ పంపించాను సార్, అది సార్ట్ అవుట్ అయింది సార్. ఇష్యూస్ మ్యాపింగ్ సార్, అది పోతుంది సార్. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, బల్లం ఎలా చెప్తున్నా. ఇంకొకసారి మాత్రం నేను నిందాల్చుకోలేదు. నేను ఇంక మిమ్మల్ని చాలా గట్టిగా ఉంటాను. దెన్ వాట్ అబౌట్ అనిమల్ హస్బెండరీ? సార్ 28 crores బిల్స్ ప్రెజెంట్ చేస్తున్నాం సార్. ఎప్పుడే సార్ 2 days లో ప్రెజెంట్ చేస్తున్నాం. ఇంతవరకు ఎందుకు తెలియదు? 15 రేపు వస్తా ఉంది. రేపు నుంచి హాలిడే పోతున్నాం. సంక్రాంతి పోవా? మరి ఎప్పుడు చేస్తాం? 13% చేసాం. బీ క్లియర్. ఎవ్రీబడి హాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. నేను ఈ వల్ల ఏదో డిపార్ట్మెంట్స్ వల్ల కాకపోతే నేను ఐఎమ్ వెరీ క్లియర్. 1 or 2 ని పోస్టింగ్ ఇవ్వకుండా వరకు పెట్టేస్తాను. ఆ స్టేజ్కి వస్తాను. అది చెప్తే తప్ప మీకు అర్థం కావడం లేదు. మొక్కబడిగా నేను రివీల్ చేయడం లేదు. మిమ్మల్ని మోటివేట్ చేయాలనుకుంటున్నాను. మోటివేట్ చేసిన తర్వాత వినకపోతే గట్టిగా కూడా చెప్పాల్సి వస్తుంది. మెసేజ్ షుడ్ బి స్ట్రాంగ్.